వానల్పహాడ్ గ్రామంలో ఎల్లమ్మగుట్ట ఆలయం వద్ద ఒక పురాతనమైన చింత చెట్టు కావడంతో స్వయంభుగా వెలిసిన శ్రీ సింహ సిహితి విజయ దుర్గామాత అమ్మవారు అవతారంలో వెలిసిన విజయమ్మ దుర్గ వానల్పాట్ గ్రామంలో 7 రోజుల కిందట గ్రామ సమీపంలోని 150 ఏళ్ల క్రింద వెలిసిన చింత చెట్టు ఉంది. ఈ గ్రామంలో ఇప్పటి వరకు దుర్గాదేవిని ప్రతిష్ఠించలేదు. ఈ సంవత్సరం ప్రతిష్ఠించేందుకు గ్రామ ఉత్సవ కమిటీ ముందుకు వచ్చి ఎలాగైనా ఈ సంవత్సరం 11 రోజులు భజనలతో పూజా కార్యక్రమంలో జరుపుకుంటున్న దుర్గామాతను ప్రతిష్ఠిద్దామని గ్రామ పెద్దలతో నిర్ణయించుకున్నారు. కానీ అనుకోని సంఘటన, ఈ ఉత్సవ కమిటీలోని ఒక మెంబర్ ఈ చెట్టు దగ్గరికి రాగానే ఒక రూపం అనేది కనిపించడం జరిగింది. అతను వెళ్లి తోటి ఉత్సవ కమిటీ మెంబర్లను, గ్రామ పెద్దలను చెప్పి మరియు పంతుల్ని తీసుకెళ్లి చూయిస్తే అక్కడ శ్రీ సింహ సహిత విజయ దుర్గామాత వెలిచినట్టు పూజారి చెప్పడం జరిగింది. అదేవిధంగా దుర్గామాత వెళ్తుందని తెలిసిన వెంబడే మారుమూల గ్రామాల నుండి గత 7 రోజులుగా భక్తులు, మహిళలు పాదయాత్రగా వచ్చి దర్శించుకుంటున్నారు. ఈ దుర్గామాత ఆలయ సమీపంలో భక్తి భజనలు, కీర్తనలతో ప్రతిరోజు పొద్దున సాయంత్రం హారతులతో పూజలు చేస్తూ ముడుపులు కడుతూ కోరికలు కోరుకుంటున్నారు. ఈ దుర్గామాత ఆలయానికి షెడ్డుకు సంబంధించి షెడ్డుకు అయ్యే ఖర్చును సిద్ధేశ్వర రైస్ మిల్ ఓనర్ మహేష్ అందజేస్తానన్నారు. ఈ రోజు అన్నదాత భైంసా పట్టణానికి చెందిన సట్లవారు మహేష్ అన్నదానం నిర్వహించారు. దాదాపు ప్రతిరోజు 5 నుంచి 6 క్వింటాల బియ్యాన్ని అన్నదానంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వానల్పాడు ఆలయ కమిటీ మెంబర్స్ వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎల్లవేళలా పర్యవేక్షిస్తున్నారు. ఈ మాత ప్రశ్నించింది కాబట్టి ఈ మాత ప్రతిరూపం అని చెప్పేసి మా ఏరియాలో ఉన్న పంతులు గారు మీరు స్వయంగా వెలిసింది కాబట్టి ఈ మాత పూజ చేస్తుందని చెప్పి వారు మాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా శనివారం నుండి ఈ రోజుకు 7 రోజులు అయిపోయింది. భక్తులు వివిధ గ్రామాల నుండి మహిళా భక్తులు తండోపతాండాలు చేస్తూ ఈ దర్శనాన్ని అమ్మవారి తెరిపిస్తున్నారు. అదేవిధంగా మా అన్నప్రాసాన్ని డైలీ పెట్టడం జరుగుతుంది. మా వానల్పాడు రైస్ మిల్ చేసినటువంటి మహేష్ గారు కూడా పెద్దలు వెళ్ళి అమ్మవారు వెలిసింది, షెల్టర్ లేదు, మరి మాకు కావాలని అడిగేసరికంటే తను కూడా స్వచ్ఛందంగా దానికి మండపం కోసం ఎంతైనా ఖర్చైనా పర్వాలేదు, మండపదాతగా ఎంతైనా ఖర్చైనా పర్వాలేదని చెప్పి తను ముందుకు వస్తూ స్వతహాగా పెట్టుకుంటానని చెప్పేసి 2 లక్షలు అయినా పర్వాలేదు, 3 లక్షలు అయినా పర్వాలేదు, నేను ఉన్నానని చెప్పి తన నిర్మించడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామస్తుల సహకారంతో, పెద్దలతో, దాతల రూపంలో మాకు ఫండ్స్ వస్తున్నాయి. బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నాం. ఈ మాత ఆశీర్వాదం అందరిపై ఉండాలని, మాత కృప అందరిపై ఉండాలని కోరుకుంటున్నాం. ఈరోజు బైన్సా వాస్తవులు అలాగే ఫారస్ మహేష్ గారు ఈరోజు అన్నదానం చేయడం జరిగింది. మా మాజీ సర్పంచులు మా ఇద్దరు పక్కనే ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకు తోచిన విధంగా అన్నదానం చేయడం జరిగింది. మొదటి రోజు 2 క్వింటాలతో మొదలై ఈరోజు 5 క్వింటాల వరకు అన్నప్రసాదం పెట్టడం జరుగుతుంది. మహిళా భక్తులు తాండోపతాండాలు వస్తున్నారు. మా స్థానిక లీడర్లు కూడా మన ముదోల్ ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. నిన్ననే బస్ స్టాప్ కూడా రిక్వెస్ట్ పెడితే డిపో మేనేజర్ గారు కూడా ఈరోజు మాకు పర్మిషన్ ఇచ్చి మహిళా భక్తుల సౌకర్యార్థం కూడా బస్సులు ఆపడం జరుగుతుంది. అన్ని విధాలా బాగానే జరుగుతుంది. మీ మీడియా మిత్రుల కోఆపరేషన్ నుండి కూడా మమ్మల్ని, మా విలేజ్ని ప్రసార మాధ్యమాల ద్వారా ఇంకా ముందుకు తీసుకుపోగలరని మాది. జై మాతాజీ, జై మాతాజీ, జై మాతాజీ. ूर्णं तथा सुधे ओं केशवाय स्वाहा नारायणाय स्वाहा माधवाय नमः सुन्दराय नमः वल्लभाय नमः श्रीधराय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः श्रीं क्लीं क्लीं जय धो जय दुर्गाय नमः श्रीं क्लीं जय धो जय दुर्गाय नमः श्रीं क्लीं जय ముందర తాకున్నామా కాలేసుకొని
वाहिनी दुर्गा देवतास्य महासकलं भारतस्य जनार्दने दुर्गार्दने आयुषेय नन्दाय परिपूर्णं तदा परिपूर्णं सकल शुभार्थ हम काला ओम श्री दुर्गा देवताभ्यो ओम श्री दुर्गा देवताभ्यो ओम क्लीं जय तो जय दुर्गा नमः जय तो जय दुर्गा नमः श्री तो श्री दुर्गा नमः रक्ष रक्षा పడిపోతే మీరు వాడతారు नमः रक्ष रक्षा श्री दुर्गा देवी